రెడ్డి గారు సత్యసాయి జిల్లాకి రాప్తాడ్కి ఈ సందర్భంగా ఈ కాంటెస్ట్లో జరిగినటువంటి ఒక గొడవలో ఒక హత్యగా మారినటువంటి ఉదంతంలో వాళ్ళని పరామర్శించడానికి దీన్ని కూడా రాజకీయం చేస్తూ ఒక బీసీ కులానికి చెందినటువంటి వాళ్ళు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. హత్య ఏ కులానికి చెందినటువంటి వ్యక్తిని హత్య చేసిన కూడా తప్పే, నేరమే. సభ్య సమాజం హర్షించద్దు. వాళ్ళిద్దరి మధ్యన వ్యక్తిగతంగా గొడవలుండి ఆవేశాలకు లోనై చేసుకున్నటువంటి సంఘటనలో ఈ గాయపడి మరణించినటువంటి వ్యక్తిని ఏదో ఒక కుట్ర చేసో లేదంటే హత్య చేయాలని ఒక ఆలోచనతోనో కుట్ర చేస్తే దాన్ని ఒక రాజకీయ హత్యగానో లేదంటే ఇంకో రంగానో ఆలోచన చేయొచ్చు. కానీ వాళ్ళు ఏదో ఆవేశాలకు లోనై చేసుకున్నటువంటి ఘటనను కూడా కులాలకు రాజకీయ పార్టీలకు ఆపాదిస్తూ పబ్బం గడుపుకోవాలనే ఆలోచన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి సిగ్గుతో తాగించుకోవాలి. ఎందుకంటే ప్రొద్దుటూరులో ఒక వీవర్ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి హత్య చేసినారు. రాజకీయాలతోనే హత్య చేసినారు, అధికారాన్ని అడ్డం పెట్టుకుని హత్య చేసినారు. చంద్రయ్య అనే అతన్ని పల్నాడులో జై జగన్ అనమని చెప్పేసి నడి రోడ్లో గొంతు కోసినటువంటి సంఘటన. వీటన్నిటికీ మీరు ఎప్పుడు సమాధానం చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు. సరే, ఇవన్నీ ఒక ఎత్తు పక్కన పెడదాం. మీకు మాకు చాలా సంబంధాలు ఉన్నాయి. మీకు మాకంటే వ్యక్తిగతంగా నీకు నాకు అని కాదు, కదిరికి పులివెందులకి చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి, పక్కనే. కాబట్టి ఇప్పుడు కూడా కలిసిమెలిసి ఇక్కడికి అక్కడికి రాకపోకలు ఉన్నాయి, వ్యాపార వాణిజ్య రాజకీయ సంబంధాలు ఉన్నాయి. ఇది గత చరిత్రను చూసినా కూడా అన్నిటికీ కూడా వాస్తవాలే అని చెప్పేసి తెలియజెప్పవచ్చు. కాబట్టే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి హత్యా రాజకీయాలు లేదంటే వెనుకబడిన కులాల వర్గాల వారి మీద ప్రేమ చూపిస్తానా అని చెప్పుకుంటూ బయలుదేరి వస్తున్నా అని చెప్తున్నారే. మీరు వచ్చే ముందు మీ సొంత చిన్నాయన్ని కదిర్లో గొడ్డలు కొని హత్య చేస్తే బాత్రూంలో పడి చనిపోయినాడని చిత్రీకరించే ప్రయత్నం చేసింది నిజమా కాదా, వాస్తవమా కాదా? మీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాస్తవాల్ని తొక్కిపెట్టి మీ సొంత చెల్లెలు ఒకవైపున బాధపడతాను ఆస్తి తగాదాలతో మీ నుంచి. మీ చిన్నాన్న చెల్లెలు మామూలుగా పులివెందులంటే రాజశేఖర రెడ్డి గారికి ఎంత గౌరవం ఉందో వివేకానంద రెడ్డి గారిని అంతే స్థాయిలో ప్రేమించేటువంటి ప్రాంతం అది. అక్కడి ప్రజలు ఆయనకు కదిరికి కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మరి అటువంటి వ్యక్తి ఒక హై ప్రొఫైల్ పర్సనాలిటీ హత్య గావింపబడితే ఇంతవరకు వరుస క్రమంలో క్రోనలాజికల్గా సాక్షులు చనిపోతూ వస్తూ ఉన్నారు. కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి. పరిటాల రవి హత్య తర్వాత దాంట్లో ముద్దాయిలంతా వరుస క్రమంలో చచ్చిపోతూ వచ్చారు. అదే స్థాయిలో మళ్ళీ ఇప్పుడు వరుస క్రమంలో సాక్షులందరూ కూడా హత్య గావింపబడుతూ వస్తూ ఉంటారు, లేదంటే చనిపోతూ వస్తూ ఉంటారు. సూసైడ్ చేసుకుంటారు, హత్య అనేది విత్డ్రా చేసుకుంటారు, ఆత్మహత్య చేసుకుంటున్నారు, లేదు చనిపోతూ వస్తూ ఉంటారు. ఇవి హత్యలు అని చెప్పేసి మాకు ఒక అనుమానం ఉంది. రంగాయ్యది కూడా ఒక హత్య అనే మాకు అనుమానం ఉంది. స్లో పాయిజన్తో చెప్పినారనే అనుమానం మాకు ఉంది. నాకే కాదు, మీ చెల్లెలకు కూడా ఉంది. మీ చెల్లెలు సునీతమ్మ ఇది ఒక కేస్ స్టడీ, భారతదేశంలోనే ఒక కేస్ స్టడీ. అందరికి కూడా ఎమ్మెల్యేస్కి పాపం ఆమె ఆక్రందన కావచ్చు, బాధ కావచ్చు, తపన కావచ్చు, జరుగుతున్నటువంటి అన్యాయం కావచ్చు, ప్రతి ఎమ్మెల్యేకి నాకైతే వచ్చింది. మరి మిగతా ఎమ్మెల్యేలకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా వచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ కవర్ చూసినప్పుడు నేను నిర్ధారించుకుంటాను అందరు ఎమ్మెల్యేస్ కూడా ఈ రాష్ట్రంలో 20 పేజీల లేఖ రాసింది. బహుశా జగన్మోహన్ రెడ్డికి రాసిందో లేదో కానీ నిజంగా జగన్మోహన్ రెడ్డికి రాసింటే మాత్రము మంచి ఆలోచన. అది నిజంగా జగన్మోహన్ రెడ్డి చదువుతాడని నేను అనుకోను. కానీ సునీతమ్మ కూడా చెప్తున్నాను, మీరు జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ రాయకపోతే కనీసం ఈ లేఖను ఆయన కూడా పంపించండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, 2019 15/3/2019లో హత్య గావింపబడ్డాడు.
14-15 మధ్యలో, అంటే అర్ధరాత్రి ఏ టైంలో జరిగిందో 14 రాత్రి కావచ్చు, లేదు 15 తెల్లవారుజాము కావచ్చు, హత్య కాకపోయింది. అంటే దాదాపు 5 సంవత్సరాల కాలం అయిపోయింది. ఆ రోజుల్లో మళ్ళీ మీరు దీన్ని అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి అయినారు జగన్మోహన్ రెడ్డి గారు, నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి. మళ్ళీ మీరు ముఖ్యమంత్రిగా దిగిపోయి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మామూలుగా ఎమ్మెల్యే అయినారు నియోజకవర్గాన్ని. నిజంగా మీరు ఏదో చనిపోయిన కుటుంబాన్ని ఓదార్చల్లా, న్యాయం కోసం పోరాడతా అని చెప్పి మాటలు చెప్తూ మీరు రామగిరికి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీ చిత్తశుద్ధిని వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు, నాయకులు కూడా ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను. ఎందుకు చెప్తున్నారంటే ఈ మాట, రాజకీయ లాభాపేక్షతోనే ఇటువంటి హత్యా రాజకీయాల్ని ప్రోత్సహిస్తూ దాడి మీద కూడా శవ రాజకీయాల్లోనే రాజకీయ లబ్ధి పొందామనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కుటిల ప్రయత్నాన్ని అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతా ఉంటాం. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడైనా ఉంటే హత్యా రాజకీయాలు మేము ఎంకరేజ్ చేయమనే ఆలోచన ఉంటే, మొదటిగా ఆయన బాధ్యత కింద నైతిక బాధ్యతగా ఒక మనిషిగా, ఒక ముఖ్యమంత్రిగా కాదు, ఒక ఎమ్మెల్యేగా కాదు, ఒక సాటి మనిషిగా, ఒక కుటుంబ సభ్యుడిగా, చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబ సభ్యుడిగా ఈ రోజున ఈ హత్య గురించి ఏమాత్రము ఆలస్యం చేయకుండా దీన్ని తేల్చండి అని చెప్పేసి ఆయన పిటిషన్ వేసి ఎక్స్పెడిషియస్గా చేయాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంటే, జరగాల్సినటువంటి కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు కోర్టుల్లో ఉన్నటువంటి కొన్ని ప్రాక్టీసెస్ని అడ్డం పెట్టుకొని, ఒక డిలే టాక్టిక్స్ పెట్టుకొని దాన్ని లేట్ చేస్తూ, ఆలస్యం చేస్తూ, ఈ ఆలస్యం చేసే క్రమంలో సాక్షులందరూ కూడా చనిపోతున్నారో, చంపబడుతున్నారో, ఆత్మహత్య చేసుకుంటున్నారో కానీ చనిపోయేటువంటి పరిస్థితులు కల్పిస్తూ మళ్ళీ ఈ కేసుల నుంచి విముక్తి పొందాలనే ఒక కుటిల ప్రయత్నం చేస్తున్నటువంటి మాట వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆలోచన చేసుకోమనే సభ్య సమాజాన్ని మొత్తం కూడా విజ్ఞప్తి చేస్తాం. ఈరోజున ఆయన ఆలోచన విధానాన్ని మీరు గమనిస్తే, రామగిరిలో ఒక కుటుంబ కులస్తుడు హత్యగా వింపబడినాడనే దాని మీద ఇక్కడికి రావాలనే ప్రయత్నం చేస్తాను. మరి సొంత బాబాయికే న్యాయం చేయలేనటువంటి వ్యక్తివి నువ్వు, నీ సొంత చెల్లెలు పదే ఎక్కడి గడప ఎక్కకుండా, అడగని మాట మనిషిని అడగకుండా ఈ రకంగా ఒక ఎమ్మెల్యేకి లెటర్ రాసినారంటే, ఈరోజు చెప్తున్నా, ఇది కదిరి నియోజకవర్గంలో ఉన్న ప్రతి మనిషికి కూడా ఈ లెటర్ రాశారు. ఎమ్మెల్యే ఈజ్ రిప్రజెంటింగ్ ద కాన్స్టిట్యున్సీ. ఒక నియోజకవర్గానికి బాధ్యుడే, ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తికి లెటర్ రాసినారంటే ఇది మన కదిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా రాసింది అని చెప్పేసి కూడా ప్రజలు కూడా తెలియజేస్తున్నారు. ఈ రోజున ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి నాయకులు మనకు అవసరమా? ఇటువంటి పార్టీ అవసరమా? వైఎస్ఆర్సీపీ పార్టీ లాంటి పార్టీ అవసరమా? ఈ రోజున దగులుబాజీ ఆలోచనలు, దొంగ ఆలోచనలు, కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు, నేరపూరితమైనటువంటి రాజకీయాలు, నేరపూరితమైనటువంటి చర్యలతో గతంలో అబద్ధాలు చెప్పి మోసాలు చేసి తన పత్రికని, తన ఛానల్ని అడ్డం పెట్టుకొని సొంత బాబాయ్ హత్యనే గుండెపోటుగా చిత్రీకరించి హత్యాని ప్రపంచానికి తెలియడంతో చంద్రబాబు నాయుడు గారు చేయించినారని చెప్పేసి ఒక అపవాదం మోపి తదుపరి ఆయన ప్రభుత్వంలోనే వాళ్ళ మనుషుల మీద కేసులు పెట్టించుకున్నటువంటి పరిస్థితులు, వాస్తవ పరిస్థితులు అందరూ కూడా తెలుసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి, నువ్వు రామగిరికి వచ్చే కంటే ముందు నీ చెల్లెలకు సమాధానం చెప్పి, సునీతమ్మకు సమాధానం చెప్పి, ఎన్ని రోజుల్లో నేను తెలుస్తాను. అసలు ఈ హత్యలో ఆమె ప్రశ్నలు సూటిగా ఉన్నాయి. ఏమున్నాయంటే, ఆమె రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులు అంటే జగన్మోహన్ రెడ్డి కావచ్చు, భారతీరెడ్డి కావచ్చు, భాస్కర్ రెడ్డి గారు కావచ్చు, అవినాష్ రెడ్డి కావచ్చు, డోన్లా శంకర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అని చెప్పేసి అక్యూజ్డ్ కింద కూడా ఉన్నారు ఆల్రెడీ. ప్రైమా ఫసి దేర్ ఇస్ ఎ కేసు, సాక్ష్యాలు కూడా ఉన్నాయి దాని మీద. ఇంత పెద్ద ఎత్తున మీకు వాస్తవాలు, ఒక నిజం అనేది ఏనుగు కంటే పెద్దగా ఉంటుంది. ఇంత పెద్దగా ఉండేటువంటి నిజం కూడా, సత్యాన్ని కూడా మీరు సత్యదూరం చేస్తూ దాన్ని చూడనట్టుగా, మీ కంటికి కనపడినట్టుగా పులివెందులు ఇచ్చిపెట్టేసి రామగిరికి రావడం ఎంతవరకు కరెక్టో జగన్మోహన్ రెడ్డి సభ్య సమాజానికి కానీ ప్రజలకు కానీ సమాధానం చెప్పి మరీ రావాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను. ఈ రోజున ఇటువంటి ఆలోచనలు నిన్ను మళ్ళీ అధికారంలోకి తీసుకురావు. ఒకసారి ప్రజలు మోసపోతారు, పదే పదే మోసపోరు జగన్మోహన్ రెడ్డి. ఒకసారి మోసపోయే నీ మీద కోడికత్తి దాడి జరిగితే నువ్వు సొంతంగా చేయించుకుంటే వాడిని ఏమన్నా బలిపశువుని చేసి రాజకీయ లబ్ధి సానుభూతి పొంది రాజకీయ లబ్ధి పొందినావు. బాబాయిని
కదిరిలో గొడ్డలు కొని పులివెందుల్లో హత్య చేయించి నీ సొంత మనుషులతో హత్య చేయించి అప్రూవర్స్ కూడా ఉన్నారు దీంట్లో. వాళ్ళు కూడా ఎన్ని రోజులు పొందుతారో తెలియదు. వాళ్ళని కూడా ఏం చేస్తావు కూడా తెలియదు. నువ్వు ప్రొసీడింగ్స్ అన్నీ కూడా ఆలస్యం చేస్తూ నీకున్నటువంటి అధికారం కావచ్చు, కాంటాక్ట్స్ని కానీ అడ్డం పెట్టుకొని తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నువ్వు రాజకీయాలకు అర్హుడుగా కాదా ఒక్కసారి సమాజానికి తెలియజెప్పాలి. ఈరోజు నీ చెల్లి 20 పేజీల లెటర్ రాసింది మాకందరికి. ఈ ఊర్లో ఉన్నటువంటి 2,53,000 మంది ఓటర్లకే కాదు, దాదాపు 4 లక్షల జనాభా, 4 లక్షల పైచీలకు జనాభా ఉంటుంది. వాళ్ళందరికీ కూడా ఉత్తరం రాసినట్టే. మీ ఇంటి గుట్టిది, మీ ఇంట్లో చెల్లెలు రాస్తా ఉంది. నువ్వు వాళ్ళకి సమాధానం చెప్పకుండా ఎవరి కుటుంబాల్లో ఓదారుస్తాను, లేదంటే పక్క జిల్లాలకు వచ్చేసి రామగిరిలో నేను ఓదారుస్తాను అనడం ఎంతవరకు కరెక్టో జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసుకోవాలా, ప్రజలు కూడా అందరూ కూడా ఆలోచన చేసుకోండి. ఈ రోజున ఆమె పోరాడుతున్నటువంటి ఆలోచన విధానం కానీ, పోరాట తత్వం కానీ రాజకీయాల్లోనే కాదు, జీవితంలో నిలబడాలనుకునేటువంటి వాళ్ళకి, సరైన దిశలో బతకాలనుకున్నటువంటి వాళ్ళకి, నిజాయితీతో బతకాలనుకున్నటువంటి వాళ్ళకి, మానవ సంబంధాలకి విలువ ఇవ్వాలనుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే తండ్రి పోయినారు, వాళ్ళకేం ఆస్తి తగాదాలు లేవు, కానీ తన తండ్రి ఎందుకు హత్య గావింపబడినాడు, ఈ వాస్తవాలు ప్రపంచానికి తెలియజెప్పాలా. ఎవరైతే నేరస్తులు ఉన్నారో, హత్య చేసినటువంటి నేరస్తులు, వాళ్ళకు శిక్ష పడేంత వరకు పోరాడాలని చెప్పి ఆమె ఏమాత్రం లాభాపేక్ష. ఆమెకు డబ్బు రాదు, లేదంటే అధికారం రాదు, లేదంటే ఆస్తులు రావు. అయినప్పటికీ ఒక కూతురిగా తన తండ్రి మరణం గురించి చేస్తున్నటువంటి పోరాటాన్ని నిజంగా మేము సహృదయంతో అర్థం చేసుకుంటున్నాం. ఖచ్చితంగా అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలో కూడా ప్రజలకు తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. అంతేకాకుండా ఫోరమ్స్ కూడా మా వంతుగా త్వరితగతిన ఆమెకి న్యాయం జరగాలని చెప్పేసి కూడా మేము కూడా లేఖ రాస్తాం. అంతేకాకుండా ఆమెకి భగవంతుడు కూడా అన్ని రకాలైనటువంటి శక్తి ప్రసాదించాలా, ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదించాలని చెప్పేసి కూడా మేము కూడా కోరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డికి మనసు ఉంటే మాకు కలిగేటువంటి ఒక బాధలో కావచ్చు, ఆవేదనలో కావచ్చు, లేదంటే వాళ్ళ గురించి ఆలోచనలో కావచ్చు, ఒక పైసా వచ్చినా కూడా ఇటువంటి హత్యా రాజకీయాలు చేయడు. సభ్య సమాజంలో ఉన్నటువంటి సాధారణ కుటుంబాల మధ్యన పొగబెట్టి రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచనతో ముందుకు రాకూడదని చెప్పేసి కూడా తెలియజెప్తాను.